ప్రస్తుత సమయంలో 2023-24 సంవత్సరంలో గతంతో పోలిస్తే ఈసారి అంటే ఆఫీసెస్ రెంట్లు పెరిగాయి. అదేవిధంగా సామానులు ఉంటున్నటువంటి రెంట్లు కూడా పెరుగుతూ ఉన్నాయి. రూమ్ రెంట్ ఎందుకు ఇంతలా పెరగడానికి కారణం ఏంటంటే, ఒకటి, ఎక్కువ సంఖ్యలో జనం సిటీలోకి రావడం, అంతేకాకుండా ఇక్కడ ఆఫీసులు ఓపెన్ చేసి పనులు చేసుకోవడం, 4-5 కలిసి ఒక స్టార్టప్ కంపెనీగా ఏర్పాటు చేసుకొని బిజినెస్ నడుస్తున్న సందర్భంలో వీళ్ళకు ఆఫీసెస్గా రిక్రూట్ చేస్తారు. అయితే మెయిన్ సిటీలో అయితే ఒక్కొక్క ఇంటికి దాదాపు 6,000 నుంచి 25,000 వరకు ఉంటుంది. ఒక మామూలుదే ఒక 100 మంది ఉండి కనుక పని చేసేటట్టయితే దాదాపు 25,000 నుంచి 75,000 దాకా పర్ మంత్ రెంట్ కట్టాల్సినటువంటి పరిస్థితి ఆఫీసెస్కి. అదే హోమ్ వాళ్ళకైతే 6,000 నుంచి 7,000 నార్మల్ హౌస్కి. అదేవిధంగా ఇంకా పెద్ద స్థాయిలో కనుక ఉండేటైతే 10,000 పై చేరుకుంటుంది. ఎందుకు ఇప్పుడు ఇంత చెప్పుకోవాల్సి వస్తుంది అని అంటే, సిటీ అవుట్స్కట్స్లో కాస్త రేట్లు తక్కువ ఉన్నాయి, కాకపోతే సిటీలో మాత్రం రేట్లు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. ఈ కారణంగానే భారతదేశంలో ముఖ్యంగా హైదరాబాద్ లాంటి మెట్రోపాలిటన్ సిటీస్లో మెయిన్ సిటీలో 40% రేట్లు పెరిగించేశారు గత 2 నెలల్లో. తద్వారా ఏమైపోయిందంటే, ఆఫీసులు కొత్తగా ఎవరైనా పెట్టుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళకి ఇది అదనపు భారం. అంతేకాకుండా ఎలక్ట్రిసిటీ ఉంటుంది. మామూలు వాడే వాళ్ళకి ఒక రకంగా ఉంటుంది, బిజినెస్ చేసే వాళ్ళకి ఇంకొక రకంగా ఉంటుంది. అంటే ఇది కూడా అదనంగా భారం అని చెప్పుకోవాలి. అంటే ఇప్పుడు ఆఫీసులు పెట్టుకోవాలి, సొంత హౌస్ లేనటువంటి వాళ్ళకి రెంట్ బాధ. అదేవిధంగా మరొక విషయం గుర్తు చేసుకోవాల్సింది కరెంటు బిల్లు. ఇది కూడా వాసిపోతుంది. ఎందుకంటే సోలార్ కాస్త డెవలప్ అయినా రెంట్కు ఉండేవాడికి ఆ వెసులుబాటు ఉండదు. ఓన్ బిల్డింగ్ అయితే పైన సోలార్ పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. ఇది ఓవరాల్గా 40% ఆఫీసు రెంట్కు తీసుకునేటువంటి వాళ్ళది గత 2 నెలల్లో వెరీ హైగా పెరిగింది హైదరాబాద్లో.